నేనేమంటున్నా, నువ్వు ఎప్పుడు ఎంతసేపున్నా నీ రాజకీయం గురించి మాట్లాడుతున్నావు. నువ్వు బీసీ అంటున్నావు కదా, నువ్వు చేసుకున్నటువంటి నీ భార్య ఎవరు? ఆమె గవర్నమెంట్ ఉద్యోగం ఉందనే కదా నువ్వు చేసుకున్నది. ఎస్సీ కదా, ఆయన మున్నూరు కాపు, ఆయన ఎస్సీ. తెలియదు ఎవరికి, అందరికీ తెలుసు కదా. నువ్వు ఏ బీసీకి నువ్వు న్యాయం చేసినావు? నువ్వు ఏ బీసీకి నువ్వు కనీసం ఇది పెట్టినావు? నువ్వు మొన్నటికి మొన్న నువ్వు అన్నా మీరు తాగే ఛాయ్ డబ్బులు కదా, నాకు 10 రూపాయలు కొట్టండి, అడగాలనుకుంటున్నా, ఫోన్ పే కొట్టండి అని అడిగినావు. ఇవాళ బీసీలు ఇట్లా అట్లా అంటున్నావు. బ్రదర్, బీసీలు ఎదగడం అనేది చాలా సంతోషం, సబ్బండ వర్గాలు ఎదగడం అనేది చాలా సంతోషం. దీనికి ఎవరు అతిథులు కాదు, ఒక తెలివి ఎవరి సొత్తు కాదు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారే. ఇవాళ ఏ కుటుంబంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పుట్టారని ఇవాళ వారి మొత్తం బుక్కులు మనం ఇవాళ ఒక మంచి ప్రపంచం అంతా గర్విస్తుంది. అలా తయారవు అని చెప్తున్నావు. ఒక జ్యోతిరావు పులేని తీసుకో ఎగ్జాంపుల్. నువ్వు ఎంతోమంది మహానుభావులు ఉన్నారు కదా ఈ రాష్ట్రంలోనే, నువ్వు వాళ్ళని ఆదర్శంగా తీసుకో కదా. నువ్వు ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటే ఒక ముఖ్యమంత్రిని తిరిగితే ముఖ్యమంత్రి కావు. నువ్వు ముఖ్యమంత్రి అవ్వాలంటే దానికి ఒక స్ట్రాటజీ ఉంటుంది, దానికి ఒక పని ఎట్లా చేయాలో తెలిసి ఉంటుంది, నువ్వు ప్రజల్ని ఎట్లా ఉత్తేజం చేయాలో తెలిసి ఉంటుంది, వాళ్ళకి ఎట్లా అవగాహన కల్పించాలో ఉంటుంది, మనం ఏం చేస్తున్నామో చెప్పాల్సిన అవసరం ఉంటుంది. నువ్వు ఊరికి హెలికాప్టర్లు తిరిగినంత మాత్రాన ముఖ్యమంత్రివి కావు, ఒక ముఖ్యమంత్రిని తిట్టినంత మాత్రాన ముఖ్యమంత్రివి కావు. ముఖ్యమంత్రి అవ్వాలనుకొని ఇంకో కమ్యూనిటీ మీద నువ్వు కామెంట్ చేయడం అనేది నువ్వు ముఖ్యమంత్రివి కావు.